హలో అండి. తర్వాత ఆర్టికల్ నేను చెప్పబోయే తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అంటే ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈక్వలే ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. అంటే లా ముందు, న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ట్రీట్ చేయాలని చెప్పి ఈ లా చెప్తుంది. ఆర్టికల్ 14 అనేది చెప్తుంది ఈ హక్కు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటంటే న్యాయం సమానంగా జరగాలి ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు పొలిటీషియన్ కానీ, లేదంటే సెలబ్రిటీ కానీ, లేదంటే కామన్ మ్యాన్ కానీ, నీ దగ్గర డబ్బు ఉండని, డబ్బు ఉండకపోని, న్యాయం, జస్టిస్ అనేది ఇవేవి కూడా కులాన్ని, మతాన్ని, డబ్బును, పేరును, పరపతిని ఇవేవి కాకుండా సమానంగా జరగాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు దీని గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న సినారియోలో దీనికి అసలు వాల్యూయే లేదు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీకు ఒకసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ, మళ్ళీ చెప్తున్నాను, రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు. ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కోర్టులో కానీ, లేదంటే న్యాయస్థానంలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఉమెన్కి, మెన్కి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో బాటమ్ లైన్ ఏంటి అంటే మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టికల్ 14లో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు అనేవి ఉంటుంది. రైట్ టు ఈక్వాలిటీ. సమాన హక్కులు అంటే ఏంటంటే లా ముందు, న్యాయస్థానం ముందు, న్యాయస్థానం ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా సమానంగా చూడమని ఈ ఆర్టికల్ 14 చెప్తుంది. నువ్వు పొలిటీషియన్ కానీ, సెలబ్రిటీ కానీ, కామన్ మ్యాన్ కానీ, నీ దగ్గర డబ్బు ఉండని, ఉండకపోని, నువ్వు ఎవరైనా కానీ సమానంగా చూడమని ఆర్టికల్ 14 అనేది చెప్తుంది. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇది వరస్ట్గా అంటే వరస్ట్గా ఉంది. అట్లా జరగట్లేదు. కుదిరితే దీనిపైన ఫైట్ చేయి. దీని గురించి, నీ హక్కు గురించి పోరాడు, నీకు టైం ఉంటే. ఓకే, ఈ హక్కు గురించి పోరాడమని చెప్పే ఈ హక్కు అనేది ఇచ్చిర్రు. ఈ ఆర్టికల్ అనేది 14 అనేది ఇచ్చింది ఫైట్ చేయడం కోసమే. నువ్వు ఆప్షన్ తీసుకోకపోతే ఏం చేస్తావంటే కూర్చో, సైలెంట్గా కూర్చో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను.